ముల్లె బాగా పెద్దగా కనిపించింది. మరి సజ్జన్ జిందాల్ కోసం కదా చేసింది కేసు అంతా. జిందాల్ పెద్ద ప్యాకేజ్ ఇచ్చాడు వీళ్ళకి, ఉద్దీపన పథకం లాంటిది. ప్యాకేజ్ ఇచ్చేసరికి ఏదో వరద బాధితుల ప్యాకేజ్ లాగా ప్యాకేజ్ ఇచ్చాడు. అది చూసుకుని వీళ్ళు ఇంకేముంది అంత ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత మనం ఏ కష్టమైనా చేద్దామని చెప్పి పైగా పనిమంతులు ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కలిసి చేసి ఐవారం చెప్పి కోతిని చేశారు. అట్లా అగ్రిమెంట్ తప్పుడు అగ్రిమెంట్. అంటే నేను ఏదో జరిగిందని అంటారా ఆ వ్యవహారంలో? గట్టిగా జరిగిందండి, గట్టిగా దెబ్బ పడుతుంది. ఒక రకంగా ఏంటంటే ఏదైనా అండి ప్రతిష్ట అయినా పేరైనా డబ్బులైనా పదవైనా ఒక వర్షంలాగా రావాలండి జీవితాల్లోకి, వరదలాగా రాకూడదు. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ బాధ్యత అది పార్టీ బాధ్యత ఎందుకు తీసుకుంటుంది? తీసుకోవాలి కదా. మరి పవన్ కళ్యాణ్ దాంట్లో జనసేన బాధ్యత తీసుకున్నప్పుడు అది ఎందుకు తీసుకుంటుంది? అలా కాదు, నేనేమంటానంటే అది ఒక వ్యవస్థాగతంగా జరిగిన వ్యవహారం, మంది కలిసి కుట్రలాగా చేసిన వ్యవహారం. ఇక్కడ జానీ మాస్టర్ వ్యవహారం అట్లా కాదు కదా, అలా కాదు కదా. అసలు జానీ మాస్టర్ అనేవాడు ఒకడు ఈ అమ్మాయితోటి ఈ బాలికతోటి వ్యవహారం నడిపిన సమయంలో అసలు జనసేన పార్టీకి ఇంత పలుకుబడే లేదు సమాజంలో, లేదు. అందుకని మనం అలా అన్నిటినీ ఆపాదించకూడదండి. ఇక్కడంటే మనకి క్లియర్గా ఒక పోలీస్ స్టేషన్ వాడటము, ఒక ఐపీఎస్లు ఆ స్టేషన్ బాధ్యులు, అలాగే ఒక మనిషిని వాళ్ళ పార్టీ మనిషిని తీసుకొచ్చి ఒక రాంగ్ ఫోర్జరీ డాక్యుమెంట్ పుట్టించటము, అసలు ఒక కసబ్ను పట్టుకుంటానికి వెళ్ళినట్లు ప్లేన్లో వెళ్ళటము, ఆమెనే కాకుండా ఆమె కుటుంబ సభ్యులను కూడా తీసుకురావటము, మోటో డిఫరెంట్గా ఉంది. అందుకోసం మనము ఈ మొత్తం కథంతా తాడేపల్లి ప్యాలెస్లో జరిగింది అనే దానికి ఆధారం ఉంది కాబట్టి. లేదు అంటే అండి కుక్కల విద్యాసాగర్ ఎంత టోడన్నా కానివ్వండి 5 లక్షల ఫోర్జరీ కోసం 3 ఐపీఎస్లు వచ్చేస్తారండి అతని కోసం? రారు. అక్కడే మనకు అర్థమైపోతుంది. కానీ జానీ మాస్టర్ విషయంలో మా పార్టీ మనిషి కాబట్టి మా పార్టీలో ఎవ్వరూ తప్పు చేయరు అని పవన్ కళ్యాణ్ కనుక మాట్లాడితే అది చాలా తప్పు. అర్థమైంది కదండి. అలా మాట్లాడతాడని నేను అనుకోను, అలా మాట్లాడు పవన్ కళ్యాణ్. కాకపోతే జనసేన వరవడి కూడా ఎలా ఉంది అంటే నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించినట్టుంది. ముందు రోజేమో అతన్ని పార్టీ బాధ్యతలకు దూరంగా పెట్టారు, తెల్లారొచ్చేమో ఆవిడ ఈ విధంగా మాట్లాడింది. అందుకని ఏంటంటే ఇదంతా కాస్త మేమేదో తెలివిగా చేస్తున్నాం అనుకుంటున్నారు. ఇవాళ నాగబాబు గారి ట్వీటు, ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? మనం చెప్పే స్టోరీ, ఎదురువాడు చెప్పే స్టోరీ అసలు వాస్తవం. నేనైతే ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయని చెప్తా. ఎందుకంటే ఎవరికాళ్ళు మాట్లాడతారు కదా, ఎవరికాళ్ళు తీర్పులు ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు మీడియా ట్రైల్స్ చేసేస్తున్నారు కదా, అట్లా ఇవన్నీ కాదండి. అక్కడ తెలుగు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్న మాట వాస్తవం అయినప్పుడు జానీ మాస్టర్ చేయలేదు అని కూడా మనం అనుకోవద్దు. ఇప్పుడు ఆధారాలు, ఇప్పుడు మన చట్టం ఎలా ఉంది, ఇండియన్ పీనల్ కోడ్, సాక్ష్యాధారాలే ఇంపార్టెంట్. ఆ సాక్ష్యాధారాలను అమ్మాయి ఇవ్వగలదా? ఆ అమ్మాయి ఇచ్చిన సాక్ష్యాధారాలని కోర్టు నమ్ముతుందా? కోర్టు నమ్మి శిక్షేస్తుందా అనేది చూద్దాం మనం. కాకపోతే అతను చేయలేదు అని ఇంతమంది భుజాన వేసుకున్నారు కాబట్టి చేసే ఉంటాడని మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ సందట్లో నిజంగా తను నిందితుడైతే అతను తప్పుకోవడానికి అవకాశం లేదు, అవకాశం ఉండకూడదు. అది మా ఉద్దేశం. ఇంత మాట్లాడుకున్న తర్వాత నేను ఒక క్వశ్చన్ వేస్తాను, చెప్పండి. అతను నిందితుడా మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా భావిస్తానండి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అలా ఉంది. ఇప్పుడు మీరు ఒకటి చెప్తా చూడండి. ఒక రూఫ్ కింద ఇప్పుడు మన లైంగిక వేధింపుల, మహిళలపైన లైంగిక వేధింపుల నిరోధానికి చట్టం ఉంది కదా, 2013లో వచ్చింది. ఆ చట్టం ఏం చెప్తుంది అంటే ఒక రూఫ్ కింద 15 మంది ఎంప్లాయీస్ ఉంటే అక్కడల్లా ఐసీసీ ఉండాలి అంటుంది. ఆఫీసులు అంటే ఓపెన్గానే ఉంటాయిగా, అంటే అందరూ కలిసి ఒక చోట పనిచేస్తూ ఉంటారు కదా. అట్లాంటి చోటే లైంగిక వేధింపులు ఉంటాయి అని నమ్మబట్టే కదా చట్టం వచ్చింది. ఎన్నో కేసులు చూసి ఎంతోమంది మాటలు విని ఎన్నో పోరాటాల తర్వాత ఒక చట్టం వస్తాయి. అంటే చట్టాలు ఆషామాషిగా రావండి. మరి వచ్చినాయి అంటే ఆఫీసుల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అనే కదా అర్థం. మరి ఆఫీసుల్లోనే ఇప్పుడు ఒక పద్ధతిగా బిఏ చదువుకుని ఒక ఆఫీసులో క్లర్క్ ఉద్యోగం చేసుకుంటున్నా, పెళ్ళైనా
పిల్లలున్నా వంచిన తల ఎత్తని ఒక మహిళకే వేధింపులు ఉన్నాయి అన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండవు అని ఎలా అనుకుంటాం? ఓకే. పైగా అతని మీద ఇంతకుముందు 2-3 కేసులు కూడా ఉన్నాయి. అవును. ఇప్పుడు ఆ కేసులు కూడా తెరదోడతారా? మరి తప్పదు కదా. ఒక కేసులో అయితే 15 రోజులు జైల్లో ఉండొచ్చాడు. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే, ఒక 4-5 అమ్మాయిలు ఉన్నారనుకోండి, అమ్మాయిల మధ్యలో కూడా పోటీ ఉంటుంది మాస్టర్ దృష్టిలో పడాలని. అవును. మాస్టర్ దగ్గర చాలా వినయం నటిస్తూ వంగి సలాములు చేస్తా గులాముల్లాగా మారిపోయి మాస్టర్ ప్రాపకం కోసం ప్రయత్నం చేసే అమ్మాయిలు కూడా ఉండరని నేను అనట్లేదు. వీళ్ళు అలా ఉన్నప్పుడు అతను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకుండా అది మామూలుగా ఒక వృత్తిలో భాగంగా అన్నట్లుగా ఉండుంటే గనక ఇన్ని కంప్లైంట్లు రావు బయటికి. అతను మాట్లాడే విధానం కూడా ఒక ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ లాగా మాట్లాడతాడంట అతను. ఏంటి, రావే పోవే ఓసే, అవసరమైతే చంపమే పెట్టి ఒకటి పీకుతాడంట. దాన్ని ఏమనుకుంటారంటే వీళ్ళు అతని దురుసు ప్రవర్తనగా కాకుండా చనువుగా ఉన్నాడేమో, అతనికి వృత్తి పట్ల అంకిత భావం ఎక్కువ. ఒక్క స్టెప్ రాంగ్ వేసినా ఒప్పుకోడు. అబ్బో అసలు మాస్టర్తో స్టెప్ వేయడమే గొప్ప, జీవితం ధన్యమైపోద్ది అనే రకంగా ఉంటారు. దానివల్ల అతనికి ఏంటంటే ఒక గ్రాండ్యూర్ ఫీలింగ్ వచ్చేసింది. నేను గ్రేటు, నేను కాబట్టే గ్రేటు, జానీ భాషనే చాలా గ్రేటు అనే ఒక మనస్తత్వంలోకి అతను పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ ప్రాసెస్లో ఎవరు వచ్చినా తొక్కుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోయాడు ముందుకి. ఇప్పుడు చాలామంది అతని దగ్గర పనిచేసిన ఒక అతను కొంచెం తలెగరేశాడని అతనికి అవకాశాలు లేకుండా చేస్తే అతను సైకలాజికల్గా డిప్రెస్ అయిపోయి హాస్పిటల్లో చేరి ఏదోలా అయిపోయాడు, భవిష్యత్తు లేకుండా అయిపోయాడు. ఇలాంటి చాలా ఉన్నాయి. ఈ అమ్మాయి పట్ల కూడా అలా ప్రవర్తిస్తుంటేనే ఈ అమ్మాయికి తట్టుకోలేక, పైగా ఇవన్నీ అయిపోయాక మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మతం మార్చుకోవాల్సిందే. దీంట్లో ఇంకొక కోణం కూడా కనిపిస్తుంది. జిహాద్ లాంటి వ్యవహారాలు కూడా దీంట్లో ఉన్నాయని చెప్పి కొన్ని సంస్థలు మాట్లాడుతున్నాయి అంటున్నారు. కానీ లవ్ జిహాద్ అనేది వేరండి. అసలు లవ్ జిహాద్ టెర్రరిస్టు కార్యకలాపాల కోసం లవ్ జిహాద్ చేస్తారనే ఉద్దేశంతో లవ్ జిహాద్ అనే మాట పుట్టింది. ఇప్పుడు అదేంటి బెంగళూరు లాంటి ప్లేసెస్ లో మొన్న మధ్యన కొన్ని కేసులు బయటపడ్డాయి, వీళ్ళు ఇట్లా చేశారని చెప్పని అన్నారు. నేనేమంటానంటే ఇప్పుడు చాలా మంది హిందువులు కూడా రెండో పెళ్లి చేసుకోవటం కోసం ముస్లిం మతంలోకి మారిన మగవాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకొక మహిళని నాన్ ముస్లింని పెళ్లి చేసుకోవాలి అంటే గనక ఆమెకు మతం మార్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మనం పాత రోజుల్లో రాణి గాయత్రీదేవో ఏదో ఉందండి, ఒక పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆవిడ ఇంకో పెళ్లి చేసుకోవడం కోసం ఆవిడ మతం మారింది. ఒక సంస్థానాధీశురాలి భార్య ఆమె, సంస్థానానికి మహారాణి ఆమె. నాకు పేరు కరెక్ట్ అది పెద్ద తప్పు కాదని అంటారా? నేను తప్పు కాదు అనట్లా. దాన్ని మనము వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వీళ్ళు చేసుకునే ఒక వెసులుబాటుని ఒక పెద్ద విధానంలోకి కూర్చొద్దు అంటున్నా. లవ్ జిహాద్ ఇప్పుడు టెర్రరిస్టుగా ఉపయోగించుకోవటం కోసం, తీసుకెళ్ళిపోవటం కోసం, వాళ్ళని అంటే మతం మార్చి పెళ్లి చేసేసుకుని టెర్రరిస్టులోకి తీసుకెళ్ళిపోవటం కోసం చేసేదానికోసం పుట్టింది ఆ మాట. ఇలాంటి వ్యక్తిగతమైన ఇదేదో అంటారు చూడండి, ఉచ్చగుంటల్లో చేపలు పట్టేదానికోసం దానికి అంత పెద్దదాన్ని దీనిలో ఇమిడ్చక్కర్లేదనేది నా ఉద్దేశం. సో ఓవరాల్గా జానీ మాస్టర్ వ్యవహారంలో అమ్మాయికి అయితే ఇప్పుడు ప్రస్తుతం న్యాయం జరుగుతుందని మీరు భావిస్తారా? ఇప్పుడు ఆ అమ్మాయి ఆ రోజు నుంచి అతని పరిచయం అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మొత్తం ఘటనలుగా ఆమె దగ్గర ఉన్న ఆధారాలతో సహా మొత్తం 40 పేజీల కంప్లైంట్ని రాసి పెట్టింది. కానీ అంత పేరున్న వ్యక్తిని ఏదన్నా అనటం ఇండస్ట్రీ ఒప్పుకుంటుందా? నేను ఒకటి చెప్పనండి, జానీ మాస్టర్ అనేవాడు మనకి ఎంజే అక్బర్ అని ఒక పెద్ద జర్నలిస్ట్ ఉన్నారు. ఆయన కంటే ఎక్కువ, సరే నానా పటేకర్ కంటే ఎక్కువ
ఆ? కాదు. మరి మొన్న కేరళలో ఒక సిపిఎం ఎమ్మెల్యే అవును, అతను సస్పెండ్ చేశారు. అవును. అలాగే మీటూ ఉద్యమంలో మీటు ఉద్యమంలో హాలీవుడ్లో డైరెక్టర్ని శిక్షించారండి. ఎన్ని సంవత్సరాల తర్వాత? మీరు కొంచెం ప్రపంచ జ్ఞానం ఉంటే ఏమైనా అర్థం అవుద్దండి ఎవరికైనా. వీళ్ళకి ప్రపంచ జ్ఞానం లేకుండా కోపస్థ మండోకాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడేం జరిగింది అనేది తెలియనప్పుడు ఇంక వీళ్ళు ఏదనుకున్నారు అదే కరెక్ట్ అనుకుంటారు. ఇప్పుడు 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆ హాలీవుడ్ డైరెక్టర్కి శిక్ష పడినప్పుడు, అవును, అతని దగ్గర ఫస్ట్ హీరోయిన్గా వచ్చినప్పుడు ఆ అమ్మాయిని వేధించాడు అని చెప్పి ఆ అమ్మాయి ఎప్పుడో 45 సంవత్సరాల వయసు వచ్చింది అప్పుడు చెప్పింది. అందుకని మనము మనకు నచ్చినట్లు డాట్స్ పెట్టుకోకూడదు, ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే ఉంటుంది. కానీ వాస్తవం ఏంటి? లాజికల్గా మనం డాట్స్ని కలిపితే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా 7 గుడ్డోళ్ళు కలిసి ఒక ఏనుగుని ఎతికితే ఎలా ఉంటుందో మనం ప్రపంచ జ్ఞానం లేకుండా మాట్లాడుకుంటే కూడా అలాగే ఉంటుంది. బాగా చెప్పారు చివరికైతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. పొలిటికల్గా కూడా మీరు చాలా బాగా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉంటారు కొన్ని చాలా విషయాల్లో. కానీ మిమ్మల్ని పొలిటికల్గా అడిగే కంటే మేము ఒక సోషల్ యాక్టివిస్ట్గా మిమ్మల్ని పిలిచా కాబట్టి నేను దాని విషయంలో నేను మాట్లాడాను. ఈసారి తప్పకుండా పొలిటికల్గా కూడా మీతో రావాలి, మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.